డీటెయిల్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సమావేశాలు నేడు తీవ్ర గందరగోళం మధ్య వాయిదా పడ్డాయి. తిరుపతి లడ్డు నెయ్యి సరఫరా మరియు ఇందాపూర్ డైరీ వివాదంపై చర్చకు పట్టుబడుతూ ప్రతిపక్ష వైసీపీ సభ్యులు నిరసనకు దిగడంతో సభ స్తంభించింది. ఇందాపూర్ డైరీ వ్యవహారంపై చర్చించాలని ప్రతిపక్ష సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు తిరస్కరించారు. చర్చకు అనుమతించాలని వైఎస్ఆర్సీపీ సభ్యులు శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటాలను ప్రదర్శిస్తూ ప్లకార్డులతో వెల్లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. గత 2 రోజులుగా సాగుతున్న ఈ గొడవలో సభ్యులు సభలో విజిల్స్ వేస్తూ నిరసన తెలపడంపై చైర్మన్ అసహనం వ్యక్తం చేశారు. ఇందాపూర్ డైరీకి హెరిటేజ్ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు స్పష్టం చేస్తూ ప్రతిపక్షం కావాలనే సభను అడ్డుకుంటోందని విమర్శించారు. గందరగోళం సద్దు మనకపోవడంతో చైర్మన్ సభను కొద్దిసేపు వాయిదా వేసి ఆ తర్వాత కూడా పరిస్థితి మారకపోవడంతో సోమవారానికి వాయిదా వేశారు. రైట్ కి ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి అయితే మా ప్రతినిధి ఏపీ బ్యూరో చీఫ్ అయితే మధు ఫోన్ లైన్ లో ఉన్నారు. మధు, చెప్పండి, ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సమావేశాలు అయితే నేడైతే తీవ్ర గందరగోళం మధ్య అయితే వాయిదా పడ్డాయి. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఏపీ శాసన మండలి సోమవారాన్ని కూడా వాయిదా వేశారు. అయితే స్పీకర్ అయితే వైసీపీ సభ్యుల ఆందోళనతో మండలి కూడా సోమవారం వాయిదా పడింది. అయితే ఆంధ్రప్రదేశ్ లో శాసన మండలి సమావేశాలు కూడా నేడు కూడా తీవ్ర గందరగోళం మధ్య వాయిదా పడ్డాయి. తిరుపతి లడ్డు నెయ్యి సరఫరా మరియు
ఇందాపూర్ డైరీ వివాదంపై చర్చకు పట్టుబడుతూ ప్రతిపక్ష వైసీపీ సభ్యులు నిరసన దిగడంతో సభ స్తంభించింది. ఇందాపూర్ డైరీ వ్యవహారంపై చర్చించాలని ప్రతిపక్ష సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ కోయభూషణ్ రాజు తిరస్కరించారు. చర్చకు అనుమతించాలంటూ వైఎస్ఆర్సీపీ సభ్యులు వెంకటేశ్వర స్వామి చిత్రపటాలు ప్రదర్శిస్తూ అధికారులతో వెళ్ళకూడదు దూసుకునేందుకు కూడా ప్రయత్నం చేశారు. అయితే అక్కడ ఉండే కొంతమంది ఎమ్మెల్యేలు కూడా అడ్డుపడ్డారు. అయితే గత 2 రోజులుగా సాగుతున్న ఈ గొడవల సభల్లో విజిలెన్స్ వేస్తూ నిరసన తెలపడంతో చైర్మన్ కూడా అసహనం వ్యక్తం చేశారు. ఇందాపూర్ డైరీకి హెరిటేజ్ సమస్యకి ఎలాంటి సంబంధం లేదని కూడా వ్యవసాయ శాఖ మంత్రి కింజపూడి అచ్చెన్నాయుడు కూడా స్పష్టం చేసిన వీళ్ళు పట్టించుకోకుండా వికారాలు చేస్తూ కూడా పోడియం దగ్గర కూడా చుట్టుముట్టారు. సభ గందరగోళ పరిస్థితి కూడా ఏర్పడింది. ఇది గురించి అయితే గందరగోళంగా చదువుకోవడంతో కూడా చైర్మన్ సభను కొద్దిసేపు కూడా వాయిదా వేసి ఆ తర్వాత కూడా పరిస్థితి మారిపోవడంతో సోమవారం వేశారు. మొత్తం మీద చూసుకుంటే గత వారం నుంచి కూడా వైసీపీ సభ్యులు కూడా అసెంబ్లీ జరగకుండా ఏదో ఒక చర్చ జరిగి బయటకు తిరస్కరించుకొని బయటకు వచ్చేస్తున్నారు. మొన్న 2 రోజుల ముందు కూడా 3 బిల్లులు ప్రవేశపెట్టిన దాన్ని కూడా అడ్డు చెప్పారు. అప్పుడు కూడా బైకాట్ చేసి కూడా అసెంబ్లీ నుంచి బయట వచ్చేసారు. ఈ రోజు కూడా ఈ తిరస్కరించి కూడా లడ్డు పైన తీర్మానం జరగాలని కూడా తీర్మానం జరిగితేనే మేము ఉంటాం లేదంటే బైకాట్ చేస్తామని కూడా వాళ్ళు చెప్పడంతో కూడా కోర్టుల మీద ముందుకెళ్లి కూడా నిరసన కూడా చేపట్టారు. ఇప్పటికే స్పీకర్ గా అసహనం చేశారు. అయితే మొత్తం మీద చూసుకుంటే చైర్మన్ వ్యక్తం చేశారు. ఇందాపూర్ డైరీకి హెరిటేజ్ సంబంధం ఎలాంటి సంబంధం లేదని కూడా వ్యవసాయ శాఖ అచ్చెన్నాయుడు చెప్పడంతో కూడా స్పష్టం చేసినా ఇల్లు పట్టించుకోవడం లేదంటే గందరగోళం పరిస్థితి కూడా ఏర్పడింది. అయితే చైర్మన్ సభను కొద్దిసేపు వాయిదా వేసి ఆ తర్వాత కూడా పరిస్థితి మారకపోవడంతో సోమవారానికి కూడా వాయిదా వేశారు. స్వాతి. రైట్. థ్యాంక్ యూ మధు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.